ఈ స్టోరీ 2005లో కావ్య అనే ఒక అమ్మాయి లైఫ్లో జరిగిన రియల్ హాంటెడ్ స్టోరీ. నేను ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి చెప్తున్నా. ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఈ స్టోరీ స్టార్ట్ చేద్దాం. కావ్యది చాలా చిన్న ఫ్యామిలీ. అమ్మ, నాన్న అండ్ కావ్య వీళ్ళు ముగ్గురు మాత్రమే ఆ ఇంట్లో ఉండేవాళ్ళు. ఒకరోజు కావ్య వాళ్ళ రిలేటివ్స్ నుంచి మ్యారేజ్ ఇన్విటేషన్ వచ్చింది. అప్పట్లో ఇంట్లో పెద్దవాళ్ళని మాత్రమే ఫంక్షన్కి ఇన్వైట్ చేసేవాళ్ళు. అలాగే కావ్య పేరెంట్స్కి మాత్రమే ఆ ఇన్విటేషన్ వచ్చింది. ఫంక్షన్కి కావ్య వాళ్ళ అమ్మ నాన్న ఫంక్షన్కి వెళ్తూ కావ్యాన్ని జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళారు. టైం చూస్తే నైట్ 11 అవుతుంది. బట్ ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఇంటికి రాలేదు. బయట చూస్తే పెద్దగా వర్షం. కావ్య వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసింది. కావ్య వాళ్ళ పేరెంట్స్ రావడానికి లేట్ అవుతుంది, డోర్స్ క్లోజ్ చేసి పడుకో అని చెప్పారు. కావ్య డోర్స్ అన్ని క్లోజ్ చేసి పడుకోవడానికి చాలా ట్రై చేస్తుంది. బట్ నిద్ర రావడం లేదు. ఒక పక్కన చాలా భయం కూడా వేస్తుంది. చచ్చేంత భయం వేస్తున్నా సరే హర్రర్ మూవీ చూడాలి అని అనుకుని చిప్స్, పాప్కార్న్, కూల్ డ్రింక్ ఇవన్నీ పక్కన పెట్టుకుని మూవీ చూడడం స్టార్ట్ చేసింది కావ్య. అలా మూవీ చూస్తుంటే సడన్గా ఒక పెద్ద సౌండ్ వచ్చింది కిచెన్లోంచి. ఎవరని చూస్తే అక్కడ ఎవరూ లేరు. ఎలకయ్యి ఉంటుందని పట్టించుకోలేదు కావ్య. ఇంకా భయం పెరిగిపోతుంది కావ్యకి. అయినా సరే ఆ మూవీని కంటిన్యూ చేస్తుంది. మళ్ళీ సౌండ్ వచ్చింది. ఈసారి టీవీ పక్కనున్న మిర్రర్లో చూసింది కావ్య. కిచెన్ దగ్గర ఎవరో భయంకరంగా కత్తి పట్టుకుని నించున్నారు. అది చూసిన కావ్యకి ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. చాలా కంగారు పడిపోతుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు కావ్యకి. దాంతో సోఫా కింద ఉన్న స్పేస్లో దాకుంది కావ్య. మొబైల్ ఫోన్ తీసుకుని పోలీస్ నెంబర్కి కాల్ చేసింది. రింగ్ అవుతుంది కానీ ఎవరూ లిఫ్ట్ చేయట్లేదు. అలా భయపడుతూనే ఆ సోఫాకి ఉన్న హోల్ నుంచి చూసింది. అక్కడున్న వ్యక్తి చాలా భయంకరంగా నవ్వుతున్నాడు. పోలీసులు కాల్ లిఫ్ట్ చేశారు. భయంతో హెల్ప్ చేయండి అని చాలా గట్టిగా అరిచింది కావ్య. తన చెప్పింది ఏం అర్థం కావడం లేదు పోలీసులకి. ఇంతలో తన లొకేషన్ని ట్రాక్ చేశారు. వాడు అలా భయంకరంగా నవ్వుతూ దగ్గరికి రావడం చూసిన కావ్య కళ్ళు తిరిగి పడిపోయింది. పోలీసులు లొకేషన్ ట్రాక్ చేసి వచ్చేసరికి ఇంట్లో ఎవరూ లేరు. కావ్యకి కూడా ఏం కాలేదు. కావ్య భయపడినట్టు అది దెయ్యమో ఇంకేదో కాదు. ఎవరో ఒక వ్యక్తి స్టోర్ రూమ్ పగలగొట్టుకుని లోపలికి వచ్చాడు. ఇల్లంతా తిరిగాడు. కావ్య మూవీ స్టార్ట్ చేసినప్పటి నుంచి తన వెనకాలే ఉన్నాడు. కావ్యాన్ని చంపాలి అనే ఇంటెన్స్తోనే వచ్చాడు. బట్ ఎందుకు చంపలేదు అనేది ఎవరికీ తెలియదు. ఎనీవే గాడ్ సేవ్ చేశాడు అని అందరూ అనుకున్నారు. ఇది రియల్ హాంటెడ్ స్టోరీ. ఈ స్టోరీ మీకు చెప్పడానికి నాకు చాలా టైం పట్టింది. మీకు సబ్స్క్రైబ్ చేయడానికి అంత టైం పట్టకపోవచ్చు. స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉంటే కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్. స్టోరీస్ ఆఫ్ లైఫ్.